హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుధీర్ ఇల్లిపిల్లి. ఈ వీడియోలో మీకు నేను విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఎలా ఏర్పడింది, అలాగే ఈ జోన్లో ఏ ఏ డివిజన్స్ చేర్చారో చెప్తాను. అలాగే జోన్ వల్ల మనకు లాభాలేంటో తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మనకి 2014 కన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్ కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఉండేది. కానీ 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్ల మన తెలుగు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సికింద్రాబాద్ జోన్ తెలంగాణ పరిధిలో ఉండడం వల్ల అది తెలంగాణ వారికి చెందింది. సో, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్‌కంటూ ప్రత్యేకంగా ఎటువంటి రైల్వే జోన్ లేకుండా పోయింది. ఆ కారణం చేత యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా రైల్వే జోన్ ప్రకటించారు. కానీ 2014 ఎన్నికల తర్వాత అనూహ్యంగా బీజేపీ భాగస్వామ్యమైన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 వరకు రైల్వే జోన్ విషయంలో ఎటువంటి కార్యాచరణ కానీ, ముందడుగు కానీ పడలేదు. 2019లో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజా సంఘాలు, అలాగే లోక్సభలో ఎంపీలు పోరాటం చేయడం వల్ల అప్పటి రైల్వే శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ గారు మీడియా సాక్షిగా విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ప్రకటించారు. కానీ 2024 వరకు ఎటువంటి పనులు మొదలు పెట్టలేదు. 2024 ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీ భాగస్వామ్యమైన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం వచ్చి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కొంత నమ్మకాన్ని కలగజేశారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో మన రాష్ట్రంలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్స్ని విశాఖపట్నం జోన్లో చేర్చారు. అలాగే ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలో మన రాష్ట్రంలో ఉన్న వాల్తేడ్ డివిజన్ని విశాఖ డివిజన్గా పేరు మార్చి విశాఖపట్నం జోన్లో చేర్చారు. కానీ వాల్తేడ్ డివిజన్లో కొంత భాగాన్ని విశాఖ డివిజన్లో, మరికొంత భాగాన్ని ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలో ఉన్న కుర్దా రోడ్ డివిజన్లో, అలాగే మిగతా భాగాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన రాయగఢ్ డివిజన్లో కలిపారు. ఫైనల్లీ విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్, విశాఖ డివిజన్స్తో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. జోన్ రావడం వల్ల లాభాలేంటంటే, జనరల్గా జోన్కి జనరల్ మేనేజర్ హెడ్గా, అలాగే ప్రతి డివిజన్కి డివిజనల్ మేనేజర్ హెడ్గా ఉంటారు. వీళ్ళు మన ప్రాంతంలో కొత్తగా లైన్స్ కావాలన్నా, అలాగే కొత్తగా ట్రైన్స్ కావాలన్నా త్వరగా మంజూరు చేస్తారు. ఒకప్పుడు వాల్తేడ్ డివిజన్, అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్ భువనేశ్వర్ జోన్ పరిధిలో ఉండడం వల్ల మనకి విశాఖపట్నంలో ఏదైనా సమస్య ఉన్నా మన వాళ్ళు భువనేశ్వర్ జోన్ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. అంతేకాకుండా వాళ్ళు మన రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఎగ్జాంపుల్, విశాఖపట్నం నుండి చెన్నైకి మనకి ఇప్పుడున్న పరిస్థితిలో రెగ్యులర్ ట్రైన్స్ లేవు. అదే జోన్ రావడం వల్ల మనము డైలీ ట్రైన్స్ వేసుకునే అవకాశం చాలా ఉంటుంది. జోన్ రావడం వల్ల విశాఖపట్నం కేంద్రంగా ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మన ప్రాంతం వాళ్ళు విశాఖపట్నంలోనే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అలాగే ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళు ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ భువనేశ్వర్ జోన్కి వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ వాళ్ళు స్థానికులకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. మన వాళ్ళని ఒక్కొక్కసారి ఇంటర్వ్యూస్కి కూడా అటెండ్ అవ్వనిచ్చేవారు కాదు. అలాగే జోన్ రావడం వల్ల మనకి రైల్వే హాస్పిటల్స్, ఆఫీసెస్, అలాగే ట్రైనింగ్ సెంటర్స్ ఇలా ఎన్నో మంజూరు చేస్తారు. మనం కానీ చూసుకుంటే ఒకప్పుడు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ వైజాగ్ నుండే మొదలయ్యేవి. కానీ కొంతకాలం తర్వాత వాటిని కూడా భువనేశ్వర్ నుంచి మొదలయ్యేటట్టు మార్చేశారు. దీనివల్ల మనకి స్లీపర్ కోచుల్లో రిజర్వేషన్ శాతం తగ్గిపోయింది. సో, ఇప్పుడు జోన్ రావడం వల్ల మనమే స్వయంగా విశాఖపట్నం నుండి అలా ఎన్నో ట్రైన్స్ మొదలుపెట్టవచ్చు. అలాగే భువనేశ్వర్ నుంచి మొదలయ్యే ట్రైన్స్ ఫాస్ట్‌గా గమ్యాన్ని చేరుకోవడం కోసం మన ప్రాంతంలో తిరిగే చిన్న చిన్న ట్రైన్స్‌ని చాలా స్టేషన్‌లో చాలాసేపు ఆపేసేవారు. ముఖ్యంగా విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ట్రైన్స్ కనెక్టివిటీ పెంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేస్తే
చాలా కొత్త కంపెనీస్ క్రియేట్ అవుతాయి. అలాగే లోకల్ బిజినెసెస్ పెరుగుతాయి. అలాగే దీనివల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉండడం వల్ల ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ చేసి వచ్చే లాభాలు ఒరిస్సా రాష్ట్రానికే వెళ్ళేవి. కానీ వాళ్ళు అందులో 10% కూడా మన ప్రాంతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం కూడా వాడేవారు కాదు. సో, జోన్ రావడం వల్ల మన ప్రాంతంలో వచ్చిన లాభాలతో కొత్తగా రైల్వే లైన్స్, అలాగే కొత్తగా ట్రైన్స్ కనెక్టివిటీ పెంచి మనం మన ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. కానీ మన రాష్ట్ర రాజకీయ పార్టీలలో ఐక్యత లేకపోవడం వల్ల జోన్ సాధించలేక ఇన్నాళ్ళు మన రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. చివరగా ఎందరో ప్రజానాయకులు, అలాగే ఎన్నో ప్రజా సంఘాలు, ఎందరో గొప్ప నాయకుల పోరాటం వలన 2014లో సాధించవలసిన జోను ఈ రోజుకి సాధించాం. చివరగా ఇన్నాళ్ళు జోన్ రాకపోవడానికి అడగడం చేతకాని రాజకీయ పార్టీలదా? లేక ప్రశ్నించలేని ప్రజలదా? లేదా మాట ఇచ్చి నెరవేర్చని కేంద్రానిదా? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.